ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు. ఎందుకు అనగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడిన. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన అధికారము అనుగ్రహించబడినది. ఎందుకు అనంటే ప్రియులారా, ఆ సర్వాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శ్రీమంతుడును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనేటువంటి ఆ యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టి, పరలోకపు వైభవమును విడిచిపెట్టి, పరలోకపు మహిమను విడిచిపెట్టి, తండ్రితో కూడా ఉన్నటువంటి ఆ వైభవమును విడిచిపెట్టి, దేవదూతల యొక్క ఆరాధనను ఆయన విడిచిపెట్టి, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ లోకమును విడిచిపెట్టి, పాపము తాండవించే ఈ లోకము, మరణము ఏలుతూ ఉన్నటువంటి ఈ లోకమునకు ఆయన తానే దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమును ఎంతగానో ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ప్రేమించి ఈ లోకమునకు దిగి వచ్చి ఆయన సర్వలోకుల పాప పరిహారము నిమిత్తమై తన ప్రాణమును అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, నా ప్రాణమును ఇచ్చుటకు నాకు అధికారము కలదు, నా ప్రాణమును తీసుకున్నటకు నాకు అధికారము కలదని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. అనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, పునరుత్థానమును జీవమును నేనే, నా ఇందు విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా ఇందు విశ్వాసం ఇచ్చేవాడు అనగా మరణమును జయించిన వాడు మరెన్నటికి చనిపోడు. ఎందుకు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్న ప్రకారము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు చనిపోయినను మరలా లేకును అన్నటువంటి ఆ యొక్క అధికారము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ప్రియమైనటువంటి స్నేహితుడా, ప్రియమైనటువంటి అమ్మా, అయ్యా, ఈ యొక్క పరలోకంలో ఉండాలి అన్నటువంటి ఆ యొక్క ఆశ, ఆ కోరిక నీలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారమే తప్ప